కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్య ఏదైనా 10వ తరగతి తర్వాత చదువుకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు కొందరు విద్యార్థులు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే విద్యార్థులకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. 10th తర్వాత కూడా విద్యార్థులు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పదో తరగతి అయిపోయిందా? ఇక చాలు, చదివి ఏం చేస్తావు? ఏ పనైనా చూసుకో. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ నడుస్తున్న తంతు. అదే ఆడపిల్లైతే, ఏమయ్యో పిల్ల 10వ తరగతి చదివింది, ఏమైనా సంబంధాలుంటే చూడు అంటూ ఇంటామి ఒత్తిడి. దీంతో ఇటు మగపిల్లల్లోనూ అటు ఆడపిల్లల్లోనూ 10వ తరగతి తర్వాత చదువు మానేసే వాళ్లే ఉంటున్నారు. ఎప్పుడో వెనుకటి అంటే ఏమో, ఇప్పుడు అంతా మారారని అనుకుంటే పొరపాటే. ప్రతి ఏటా దాదాపు 5.5 లక్షల మంది 10th ఎగ్జామ్స్ రాస్తే పై చదువులకు వెళ్తుంది 4.5 లక్షల మందే. అంటే 10% మంది 10వ తరగతి తర్వాత చదువు మానేస్తున్నారు. అందుకే ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది రాష్ట్ర సర్కార్. ఇప్పటి వరకు 10వ తరగతి వరకు డ్రాప్అవుట్స్ పైనే దృష్టి పెట్టాయి ప్రభుత్వాలు. కానీ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్పై ఆరా తీయాలని భావిస్తోంది. ఇక మీదట 10th టీసీ తీసుకునే ముందు స్టూడెంట్ పై చదువులకు వెళ్తున్నాడా లేక మానేస్తున్నాడా అనే విషయాలను హెడ్ మాస్టర్లు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. విద్యార్థి ఏ కోర్సు చేయాలనుకుంటున్నాడు, ఏ కాలేజ్లో చేరాలనుకుంటున్నాడు వంటి వివరాలు క్లియర్ గా నమోదు చేయాలి. ఒకవేళ చదువు మానేయాలని భావిస్తే ఆ విద్యార్థితో పాటు తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుడు కౌన్సిలింగ్ నిర్వహించాలి. హైయర్ ఎడ్యుకేషన్ తో కలిగే లాభాలను వివరించాలి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించి వారిని మోటివేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ వివరాలతో కూడిన ఫారాన్ని జిల్లాలోని స్కూళ్లకు పంపింది విద్యాశాఖ. ఇకపై 10వ తరగతి తర్వాత ఎంతమంది ఉన్నత విద్యలో చేరుతున్నారు, ఎంతమంది చదువు మానేస్తున్నారు, మానేసే వారిలో బాలురు బాలికల శాతం ఎంత అనే విషయాలపై క్లారిటీ ఉండాలని భావిస్తోంది ప్రభుత్వం. ఎక్కువగా బాలికల్లో 10th తర్వాత చదువు మానేస్తున్న వారి సంఖ్య ఉండడంతో బాలికలు పై చదువులకు వెళ్లేలా మోటివేట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కెరీర్ గైడెన్స్లతో మార్పును కోరుకుంటోంది.